కొన్ని కథలుంటాయి, అవి కేవలం వినడానికే. వాటిలో నిజానిజాలు వెతకాలని అస్సలు ప్రయత్నించకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి కథలు నిజమైతే ఆ నిజం కల్పన కంటే చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కథ అజయ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి. సిటీలో ఆ హడావిడి, ఆ గోల నచ్చక కాస్త ప్రశాంతత కోసం ఊరి చివరన ఉన్న ఒక పాత విల్లాని చాలా తక్కువ అద్దెకు తీసుకున్నాడు. నిజానికి అన్నీ బాగున్నాయి. ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంది, అద్దె చాలా తక్కువ, చూట్టానిక్కూడా భలే అందంగా ఉంది. కాని ఒకే ఒక్క సమస్య, ఆ ఇంట్లో ఉండే నిశ్శబ్దం. అది మామూలు నిశ్శబ్దం కాదు, గాలికూడా శబ్దం చేయడానికి భయపడేంత భారమైన నిశ్శబ్దం అన్నమాట. సరే, ఇక అజయ్ ఆ ఇంట్లోకి మారాడు. మొదటి రాత్రి బయటంతా ప్రశాంతంగానే ఉంది, కాని లోపల అతని మనసులో ఒక చిన్న అనుమానం మెల్లగా మొదలవుతోంది. రోజంతా అలిసిపోయాడు కదా, పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. బయట ఏం జరుగుతుందో కూడా తెలీదు. సరిగ్గా అప్పుడే పైనున్న ఖాళీ గదిలోంచి ఒక శబ్దం, టక్ టక్ టక్, ఎవరో చాలా నెమ్మదిగా నడుస్తున్నట్టుగా. నిద్రమత్తులో ఉన్న అజయ్కి ఆ గది ఖాళీ అనే విషయం తెలుసు. ఏముంటుందిలే, ఏవైనా ఎలుకలయ్యుంటాయి అని తనకి తానే సర్ది చెప్పుకుని మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. తనకొచ్చిన మొదటి హెచ్చరికను అలా తేలిగ్గా కొట్టిపారేశాడు. కాని ఆ శబ్దం మళ్ళీ వచ్చింది. ఇక రెండవ రాత్రి. ఈసారి అనుమానం కాస్త భయంగా మారబోతోంది. ఈసారి ఆ శబ్దం ఇంకాస్త పెద్దగా, చాలా స్పష్టంగా ఉంది. అవి ఖచ్చితంగా ఎలుకలు కావు, అవి అడుగుల శబ్దాలు. అంతేకాదు, ఆ అడుగులు నెమ్మదిగా మెట్లు దిగి తన గదివైపే వస్తున్నట్టు అనిపించింది. ఇక అజయ్కి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అయినా సరే ధైర్యం తెచ్చుకుని గది తలుపు తీసి బయటకు చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అంతా మళ్ళీ నిశ్శబ్దం. కాని అతను ఊపిరి పీల్చుకునే లోపే అతని కళ్ళు మెట్ల కింద నేలమీద పడ్డాయి. అక్కడ ఒక తడి అడుగు ముద్ర. అది మనిషడుగులా లేదు, చాలా వింతగా పొడవుగా ఉంది. ఆ క్షణంలో అజయ్కి అర్థమైంది, ఈ ఇంట్లో తను ఒంటరిగా లేడని. మూడో రాత్రి పారిపోవడం కాదు, ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు అజయ్. అసలు ఏంటో తేల్చుకోవాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న లైట్లన్నీ వేసి అర్ధరాత్రి కోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టాడు. గడియారం టిక్ టిక్ మంటోంది. సమయం దగ్గర పడుతోంది. చివరికి గడియారంలోని ముల్లులు 12 మీదకు చేరాయి. సరిగ్గా అర్ధరాత్రి. అంతే, ఆ క్షణంలోనే ఇంట్లోని లైట్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతా చిమ్మచీకటి. ఆ చీకటితో పాటే గది మొత్తం ఒక్కసారిగా గడ్డకట్టేంత చలిగా మారిపోయింది. అది సహజమైన చలి కాదు, ఏదో అసహజమైన చలి. అప్పుడే తన గది తలుపు మీద ఎవరో పొడవాటి గోళ్లతో గీరుతున్నట్టు శబ్దం వినిపించింది. ఆ గీరడం ఆగిపోయింది. ఆ తర్వాత కిర్ర్ అంటూ గడియపెట్టని ఆ తలుపు తనంతట తానే చాలా నెమ్మదిగా తెరుచుకుంది. వణికిపోతూనే అజయ్ తన చేతిలోని టార్చ్ లైట్ వేశాడు. తలుపు దగ్గర ఎవ్వరూ లేరు, ఖాళీ. కాని అతని చూపు పక్కనే ఉన్న అద్దం మీద పడింది. ఆ అద్దంలో తన ప్రతిబింబం వెనుక, సరిగ్గా తన వెనకే ఒక నల్లటి నీడ నిలబడి ఉంది. దానికి కళ్ళు లేవు, కళ్ల స్థానంలో లోతైన నల్లటి గుంటలు. ఆ భయంకరమైన రాత్రి ఎలాగో గడిచిపోయింది. తెల్లవారింది. మరుసటి రోజు ఉదయం చుట్టుపక్కల వాళ్లకి అజయ్ కనిపించాడు. కాని ఇంటి లోపల కాదు, స్పృహ లేకుండా ఇంటి బయటపడి ఉన్నాడు. ఆ సంఘటన తరువాత అజయ్ మళ్లీ ఆ ఇంటి ఛాయలక్కూడా వెళ్లలేదు. కాని వెళ్ళిపోయిన ఆ నీడ తనదొక గుర్తుని మాత్రం వదిలివెళ్ళింది. అజయ్ మెడమీద ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు 5 వేల నల్లటి ముద్రలు. అవి జీవితాంతం అలానే ఉండిపోయాయి. చూశారా? అప్పట్లో అది అజయ్కి మాత్రమే తెలిసిన భయం. ఇప్పుడు ఆ విల్లా ఒక పాడుబడిన ఇల్లు. ఎవ్వరూ అటువైపు వెళ్లరు. కాని ఎప్పటికీ అది ఆ చుట్టుపక్కల వాళ్లు చెప్పుకునే ఒక భయంకరమైన దయ్యం కథ. ఇప్పటికే అంటారట, సరిగ్గా అర్ధరాత్రి పూట ధైర్యం చేసి ఎవరైనా ఆ ఇంటి దగ్గర్నుంచి వెళితే లోపలనుంచి ఆ టక్ 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 అనే అడుగుల శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంటుందని. నిజమో కాదో ఎవరికి తెలుసు?